అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ ఫోన్ల టెండర్లలో రాష్ట్ర సర్కార్ 30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే కృషాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తన శాఖలో ఇంతటి అవినీతి జరుగుతుండగా మంత్రి సీతక్క మౌనం వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మంత్రికి తెలిసే అవినీతి జరిగిందని నమ్మాల్సి వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీలకు అందజేసే 38,138 స్మార్ట్ ఫోన్ల కాంట్రాక్టులో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. స్మార్ట్ ఫోన్ల కేటాయింపులో బిడ్ దాఖలు చేసిన కంపెనీకి 54 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ అక్రమ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సంబంధిత శాఖ మంత్రి సీతక్క చెప్పాలని డిమాండ్ చేశారు. 2025లో ఈ టెండర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే గౌరవ మంత్రి సీతక్క గారి డిపార్ట్మెంట్లో 38,130 స్మార్ట్ ఫోన్స్ కోసం వాళ్ళు టెండర్ వేసారు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 సార్లు టెండర్ రద్దయింది. ప్రతిసారి మీడియాలో అవకతవకలు వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి, రద్దు చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు మళ్ళా ఒకసారి 2025 నవంబర్లో అంటే కరెక్ట్గా 4 నెలల క్రితం ఈ టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్ వేసినప్పుడు ఇలా చాలా స్పష్టంగా ఇగోండి స్మార్ట్ మొబైల్ డివైజెస్ 38,130 దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి, ర్యామ్ అంటే స్పీడ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ 4 అయి ఉండాలి, స్టోరేజ్ 64 GB. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో చాలా రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఈ 64 GB సరిపోతలేదు, వీళ్ళంతా కూడా పని కోసం ఉపయోగించాలి కాబట్టి డేటా సరిపోతలేదని కర్ణాటకలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరనే 64,000 అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు మేము రిటర్న్ ఇచ్చేస్తాము అని కూడా అన్నారు. ఇక్కడ వీళ్ళ స్పెసిఫికేషన్స్తోని 4 GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజ్తోని స్పెసిఫికేషన్స్తోని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం బ్యాటరీ 4800 mAh బ్యాటరీ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దాని టెండర్ అవార్డు కూడా అయింది. ఆ టెండర్ అవార్డు అయ్యి దాని ఖర్చు పూర్తిగా 54 కోట్ల రూపాయలు. 54 కోట్ల రూపాయలు ఎవరైతే బిడ్ చేసిరో ఆ కంపెనీకి 54 కోట్ల రూపాయలకు ఇచ్చిర్రు. ఆ తర్వాత మేము మొన్న సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించగానే ఇక వాళ్ళు ఏమనంటారంటే 44 కోట్లు మాత్రమే ఖర్చు అయింది ఫోన్కి, 10 కోట్లు ఏదైతుందో ఆ సాఫ్ట్వేర్ కోసం ఖర్చు, మెయింటెనెన్స్ కోసం ఖర్చు, మొబైల్ ఫోన్ మెయింటెనెన్స్కి ఏం ఖర్చో ఏందో విచిత్రం. సో 10 కోట్లు అక్కడ ఒక స్కామ్. ఒక మొబైల్ ఫోన్కి మెయింటెనెన్స్ ఏముంటుంది, 10 కోట్లు అక్కడ మింగిరు. ఇక ఈ 44 కోట్ల విషయం చెప్తాను. వీళ్ళు చెప్పుకుంటున్న ధర ఈ 44 కోట్ల రూపాయల్లో ఒక్కొక్క మొబైల్ ఫోన్కి ప్రభుత్వం నిన్న సీతక్క గారి శాఖలో డైరెక్టర్ గారు నిన్న రిప్లై ఇచ్చారు. ఒక తెలుగు పత్రికలో నమస్తే తెలంగాణలో వచ్చిన తర్వాత నిన్న వారు రిప్లై ఇచ్చారు. మొబైల్ ఫోను మాకు 11,650 రూపాయలకు మాకు ఖర్చు పడ్డది ఒక మొబైల్ ఫోను అని ప్రభుత్వం నిన్న సమాధానం చెప్పింది. దానికి మేము 44,99,34,000 రూపాయలు ఖర్చు పెట్టినాము అని ప్రభుత్వం చెప్తున్నది. నిన్న ఇగోండి షాపు నుంచి ఫ్రెష్గా సంగీత మొబైల్స్ బ్యాగు, ఇదే వీళ్ళు ఏదైతే శాంసంగ్ మొబైల్ A06 4 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ శాంసంగ్ మొబైల్ వాళ్ళు ఏదైతే ఓకే చేసిర్రో అంగన్వాడీ వర్కర్స్ కోసము అదే మొబైల్ని నిన్న మేము కూడా ఒక దుకాణం నుంచి తెప్పించినాం, కొనుగోలు చేసి దాన్ని కొని సేమ్ స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్సే. ఇగోండి డివైస్ ర్యాము 4 GB, ఇగోండి 4 GB, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇగోండి 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, కనెక్టివిటీ సపోర్ట్ 4G, ఇగోండి 4G. కానీ ఎంత గున్నం తెలుసా?
ఇది రసీదు, నా పేరు మీద రసీదు ఉన్నది. నిన్న సాయంత్రం కొనుగోలు చేసినాం. దీని యొక్క విలువ 8,249 రూపాయలు. ప్రభుత్వం ఏదైతే ఒక్కొక్క మొబైల్ ఫోను వాళ్ళు ఖర్చు పెట్టింది 11,650 రూపాయలు అని చెప్పుకుంటున్నారో, ఇది ఒక షాపు నుంచి మేము కొనుగోలు చేస్తే 8,249 రూపాయలకు విత్ ట్యాక్స్, ట్యాక్స్తో సహా ట్యాక్స్ కట్టి CGST SGST కడితే మాకు దొరికిన ఫోన్ ఇది.